నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం స్థానిక ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో మండలంలోని సర్పంచ్ ఉప సర్పంచ్లు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు సెల్ ఫోన్లలో ఓటీపీ వివరాలు అడిగితే తెలియజేయవద్దన్నారు. ఆన్లైన్ మోసాలు జరిగినట్లయితే 1903కి సమాచారం అందించాలని లేదా 100కు కాల్ చేయాలన్నారు. గ్రామాల్లో ఆన్లైన్ మోసాలకు పాల్పడకుండా ప్రతి ఒక్కరికి గ్రామ సర్పంచ్లు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ మురళీధర్, ఏఈఓ శ్రీలత, రమ్య, సర్పంచ్లు భానుప్రకాష్ రెడ్డి, బొమ్మన మల్లేశం, నరేందర్, సుశీల, ఆకుల స్వప్న రమేష్, ఉప సర్పంచ్లు ఆకుల మహేందర్, దేవరాజ్, అనిల్, గేరిగింటి బాబు, సూరారాములు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం అదే అర్థమైంది. ఏదో అంత చూడదు 100%. ఈ లోన్ కాకుండా ఈ క్యూఆర్ కోడ్ అని కూడా ఒకటి కొత్తగా మోసం ఉంది. ఇప్పుడు ఇలా ఓన్లీ రొటీన్గా జరిగేవి చెప్తున్నాను. ఇది మీకు తెలియని క్యూఆర్ కోడ్ అని సార్. క్యూఆర్ కోడ్ ఇచ్చి స్కాన్ చేయాలి. మీకు అంటే వాళ్ళు ట్రేడింగ్లో కావచ్చు, దేనిలో కావచ్చు అని మీకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని అప్పుడప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ పంపిస్తారు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకపోతే చేసినామంటే కట్టలేదు. నేను అక్కడికి కట్టవచ్చు. ఎంత ఉందో సరిపోతే అంతే. కాబట్టి క్యూఆర్ కోడ్ కూడా స్కాన్ చేయాలి. ఇంకా నీకు తెలిసి నేను చెప్పను చెప్తున్నాను. ఎందుకంటే మన దగ్గర జరిగేది తెలుసుకుంటే బెస్ట్. వాళ్ళు మీ అల్లుడే కదా ఏం సంగతి అని అడిగింది. వాళ్ళు నాకేం తెలియదు అని ఏంటి అట్లా కాదు కానీ వాడికి రాన్నాడు. వాడు నువ్వు అనగా నేనన్నా, నువ్వు అనగా వాడన్నా, ఇంకా ఘోరంగా తిట్టాడు. అట్లా 20 మంది ముంగంటే ఆ మాట్లాడవలసి వస్తుంది. మొన్న కూడా ఫోన్ వచ్చిన మెసేజ్ అని మీ వాళ్ళు మీద అని చెప్పి ఆయన మీ ఆంధ్ర బ్యాంక్ అంటే అది ఫోన్ చేసి ఆయన అంటే అవన్నీ చేస్తే లావటప్పుడు అని చెప్పి